ఒకసారి మీ వద్దకు వస్తాను. ఎప్పటిదాకా మనం వారు పాలడుగు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాం మీరు ఒక అక్కడనే కూర్చొని ఉన్నారు, వాళ్ళ వేరే కార్మికులు కూడా మీతో ఉన్నారు. ఈ విషయంలో ఈరోజు మన వెంకట గారు చెప్పినట్టుగా ఒక కుక్క చనిపోతే ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ కుక్కను తీసుకుపోయి ఎట్లా చేస్తున్నారు, దానికన్నా అధ్వానంగా ఈరోజు బతుకులు అయిపోయినాయి. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించింది, గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన అది ఎంతో ఆవేదనగా చెప్తున్న ఈ సమయంలోనే ఈరోజు ప్రస్తుతం మేము చూస్తున్నాము లక్షలాది రూపాయలు పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి మేపుతున్నారు. అక్కడ ఏసీ గదిలలో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు లక్షల రూపాయలు ఇవ్వడానికి వెనకడుగు వేయట్లేని ఈ ప్రభుత్వాలు ఈరోజు గ్రామాలను తన సొంత బిడ్డల్లాగా తన సొంత ఇంటిలాగా చూసుకుంటున్న ఈ కార్మికులకు సంబంధించిన ఇంత నిర్లక్ష్య వైఖరిపై మీరు అక్కడ ఉన్న ప్రజలతో కూడా మీరు కూడా మాట్లాడుకుంటూ మీ పక్కన ఉన్న కార్మికులతో కూడా మాట్లాడియండి. చెప్పండి సార్. ఇప్పుడు సార్ నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు పైళ్ళ గణపతి రెడ్డి. నేను యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం పులిగిలలో గ్రామ పంచాయతీ కార్యవర్గంగా పనిచేస్తా సార్. రైట్ సార్. ముందుగా ఈ ఫోర్ స్క్వేర్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తరపున, మా కార్మికుల తరపున మీరు మా విషయాన్ని పబ్లిక్ దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకుపోయి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ముందుగా మేము కోరుతున్నాం సార్. డెఫినెట్లీ సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు మాకు ఇంత పని లేకుండే సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారు 60,000 మంది కార్మికులు ఏదైతే పనిచేస్తున్నారో 12,769 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు వచ్చినాయి, శ్మశాన వాటికలు వచ్చినాయి, అదేవిధంగా డంపింగ్ యార్డ్స్ వచ్చినాయి, ట్రాక్టర్స్ వచ్చినాయి, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే సమస్యలు వచ్చినాయి. స్కూళ్ళల్లో కూడా క్యావెంజర్ లేక స్కూళ్ళల్లో పనిచేసేది కూడా గ్రామ పంచాయతీ కార్మికులే సార్. ఇవన్నీ పల్లెలు పరిశుభ్రంగా ఉండాలన్నా, పల్లెలు బాగుపడాలన్నా, ఇప్పుడు ఈ సమస్యలు మొత్తం పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాం, మేము అందరినీ పర్మనెంట్ చేస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్తే మేమందరం ఆశపడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకున్నాం. కానీ మా సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి సార్. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. 3 సార్లు ఒక్కొక్కసారి 6 నెలలు, 5 నెలలు, 4 నెలలు పెండింగ్ వేతనాలు ఉంటే మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రజాభవన్కి 3 సార్లు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప మా సమస్యలకు, మాకు వచ్చేటువంటి పెండింగ్ వేతనాలకు నిధులు రాలేదు సార్. 3 సార్లు చాలా ప్రయత్నం చేసినాం. కొత్త విధానం ఏమొచ్చిందంటే ఇప్పుడు కార్మికుల ఇండ్ల కాడికి పోయి ఇల్లు చుట్టూ తిరిగి తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, ట్రాక్టర్ నడిపే కార్మికులు లైట్లు వేయాలి, లైట్లు వేసే కార్మికుడు ట్రాక్టర్ నడపాలి, మల్టీపర్పస్ విధానం వచ్చి ఒకటే కార్మికుడు 4 రకాల పనులు చేయాలని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెయిన్ సమస్యలు ఏవైతున్నాయో మా కనీస వేతనం ఒక 26,000 రూపాయలు ఉంటే మేము రోజుకు 8 గంటలు పనిచేస్తున్నాం సార్. గ్రామాలు శుభ్రంగా ఉంటాయి. మాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎవరు ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించింది ఏంటంటే కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఇండ్లు లేవు, చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లలో వారికి స్థానం కల్పిస్తాం, వారందరికీ ఇండ్లు ఇస్తాము అని చెప్పారు సార్. ఎక్కడ కూడా రాష్ట్రంలో మా పారిశుద్ధ్య కార్మికులని ఇండ్లు కానీ వారికి ప్రాధాన్యతగా కల్పిస్తలేదు సార్. తప్పకుండా మీ ద్వారానన్నా మాకు పెండింగ్ వేతనాలు లేకుండా. రెడ్డి గారు ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం ఇంత దారుణంగా ఉన్నది. గత 5 నెలల నుండి మీకు శాలరీస్ రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఎన్నో ఆందోళనలు చేస్తే మాత్రం ఇంతకుముందు బకాయిలు ఇప్పుడు చెల్లించాలని చెప్పారు. 1,380 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదలైనప్పటికీ కేవలం అందులోకి వెళ్ళి కేవలం 160 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అందులో కూడా కొలతలు పెట్టి ఈరోజు 5,000 రూపాయలు కూడా చెల్లించడానికి కూడా ప్రభుత్వం తికమక అవుతుంది, వెనకడుగేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రానికి సంబంధించిన మాత్రం చూస్తే అన్ని రాష్ట్రాల కన్నా దీనమైన స్థితిలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పారిశుభ్ర అయితే పంచాయతీరాజ్ కార్మికులు ఉన్నారు. అందరి వేరే రాష్ట్రాలలో ఎంతో వాళ్ళ గొప్పతనంగా చూస్తున్నారు, వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన శాలరీస్ కూడా ఇస్తున్నారు. మన ప్రభుత్వం ఇట్లా ఎందుకున్నది? నీరు, నియామకాలు, నిధులు అని మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దీనంగా పరిస్థితి ఉండడానికి కారణాలు ఏమని అనుకుంటున్నారు మీరు? సార్ ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీల్లో వీళ్ళు ఎన్నుకోబడ్డారు కాబట్టి వీళ్ళకి చేసినా చేయకుండా బానిసల్లాగా పనిచేస్తారు, వీరు అక్కడే ఉంటారు, వీళ్ళకు నాయకత్వాలు ప్రభుత్వం మీద తిరగబడేంత శక్తి లేదు అని చెప్పి ప్రభుత్వాలు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాయి సార్.
ఆ రకంగా కాకుండా సార్ మీరొక శక్తి 60,000 మంది ఉన్న శక్తి సార్. మీరు లేకపోతే ఈ గ్రామాలు లేకపోతే వీళ్ళకు ఓట్లు వేసేటోళ్ళు ఎవరు చెప్పండి సార్. అదే సార్ చెప్పండి రెడ్డి గారు చెప్పిన తర్వాత అమ్మ దగ్గరకు వద్దాం. రెడ్డి గారు చెప్పనియండి. గణపతి రెడ్డి గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు మా యొక్క శక్తి తక్కువ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరన్నట్టుగా మేము 60,000 మంది, 60,000 కుటుంబాలు, 60,000 కుటుంబాల వెనుక మా బంధువులు మేమందరం కలిసి ఏ ప్రభుత్వాన్ని అయినా కూడా ముందుకు రావాలన్నా వెనుకపోవాలన్నా వారిని గత ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూసింది కాబట్టి వారి ఇంటికి పోయే ప్రయత్నం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించకుంటే తప్పకుండా గతి పడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అందుకోసమే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరము ఈ మే 20 తర్వాత రాష్ట్ర కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుని 19వ తారీఖు నుంచి కానీ 20 తారీఖు నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కూడా చేయాలనుకుంటున్నాము. మేము కనుక సమ్మె చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మంచినీళ్లు, వీధి లైట్లు, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం మొత్తం గ్రామాలలో జనాలకు ఇబ్బంది అయి వారందరూ అనారోగ్య పాలై ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. ఇవన్నీ రాష్ట్రంలో ఉండాలంటే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం మేము రెడ్డి గారు సుధాకర్ గారు మీరు ప్రస్తుతం మా అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇవ్వండి.